ఆగస్టు 7 రోజు పాకిస్తాన్, సౌదీ అండ్ టర్కీ ఇస్లామిక్ నాటో అని చెప్పి రక్షణ ఒప్పందం చేసుకున్నారు. ఈ అలయన్స్ లో బంగ్లాదేశ్ ను కూడా జాయిన్ చేసుకోవచ్చు అంటున్నారు. సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ గారు బంగ్లా ప్రధాని తారిక్ రెహమాన్ ను సౌదీకు ఆహ్వానించాడు. బైలాటరల్ రిలేషన్ గురించి చర్చించనున్నారంట. కొద్ది రోజుల ముందు తారిక్ రెహమాన్ బ్రిక్స్ సమావేశానికి ఇండియాకు రాను, షేక్ హసీనాను అప్పచెప్పితే మాత్రమే వస్తా అని మొండిగా మాట్లాడడం కూడా మనందరికీ తెలిసిందే. మెల్లిగా ఇస్లామిక్ నాటో భారతదేశాన్ని చుట్టుముడుతోందా? మనం అఫీషియల్గా ఇజ్రాయెల్తో డబల్ ఐ లేదా నాటో తరహాలో అలయన్స్ చేసుకోవాలా అనేది మాట్లాడుకుందాం. బంగ్లాదేశ్ ఇస్లామిక్ నాటోలో చేరడం అనేది మనకెంత ప్రమాదం అనేది కూడా చెప్తాను. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఇస్లామిక్ నాటోను అభినందించాడు. దిస్ ఈజ్ బిగ్, బోల్డ్, వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అన్నాడు. మిడిల్ ఈస్ట్ దేశాలు తమను తాము రక్షించుకోవాలి అన్నాడు. ఇంకెన్ని రోజులు అమెరికన్ ఆర్మీ వీళ్ళను కాపాడుతుంది అంటాడు. ఇక్కడ ఇస్లామిక్ నాటోకు యుఎస్ఏ ఆశీర్వాదం కూడా ఉంది అనేది క్లియర్గా కనిపిస్తోంది. యుఎస్ఏతో మంచి రిలేషన్స్ ఉన్న ఇస్లామిక్ దేశాలు ఒక గ్రూప్గా ఫామ్ అవుతున్నాయి. ఇస్లామిక్ నాటోలో ఉన్న దేశాలన్నీ ఒక్కొక్కటిగా చూసుకుంటే సౌదీలో యుఎస్ఏ మిలిటరీ బేస్ ఉంది. సౌదీ యొక్క భూభాగాలను యుఎస్ఏ సైన్యం కాపలా కాస్తూ ఉంటుంది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో యుఎస్ఏ యొక్క అతిపెద్ద మిలిటరీ బేస్ ఉంది. సౌదీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి యుఎస్ఏతో ఆయుధాలు కొంటుంది. నెక్స్ట్ పాకిస్తాన్ దగ్గరకు వస్తే ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాకిస్తాన్ తరపున యుఎస్ఏ నెగోషియేషన్ చేసింది. పాక్లో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ యుఎస్ఏ ఆర్మీదే అన్అఫీషియల్లీ. మాజీ సిఐఏ ఏజెంట్ జాన్ కిరియాకో ఏమంటాడు అంటే 2025లో ఏమంటాడు అంటే పాక్ న్యూక్లియర్ వెపన్స్ అన్నీ యుఎస్ఏ జనరల్ యొక్క కంట్రోల్లో ఉన్నాయి అంటాడు. సింధూర్ సమయంలో ఇండియా పాక్పై దాడులు ఆపలేదు అంటే ట్రేడ్ డీల్ చేయను, పాక్కు అప్పులు ఇంకా ఇస్తామని చెప్పి ట్రంప్ బెదిరించాడు. $1 బిలియన్ ఐఎంఎఫ్ ద్వారా లోన్ కూడా ఇప్పించాడు. ఇరాన్ యుఎస్ఏ వార్ మీడియేషన్ పాక్ చేస్తోంది. యుఎస్ఏకు పాకిస్తాన్ ల్యాప్ డాగ్ లాగా మారింది. నెక్స్ట్ టర్కీ దగ్గరకు వస్తే నాటోలో భాగంగా ఉంది టర్కీ. జూన్ 6 డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు అంటే టర్కీకు F-35 ఫైటర్ జెట్ అమ్ముతా అంటాడు. F-35 అనేది 5th జెన్ ఎయిర్ క్రాఫ్ట్, స్టెల్త్ ఫీచర్ కలిగి ఉన్నది. హార్డ్లీ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క రాడార్ దీన్ని ఇంటర్సెప్ట్ చేయగలదు. మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్తో తప్పితే ఎవరి దగ్గర ఈ ఎయిర్ క్రాఫ్ట్ లేవు. చాలా స్ట్రాంగ్గా నేతన్యాహు ట్రంప్ స్టేట్మెంట్ను విమర్శించాడు. టర్కీకు F-35 ఇచ్చేస్తే దీని యొక్క సీక్రెట్స్ను చైనాకు అమ్మేస్తుంది. మిడిల్ ఈస్ట్లో టర్కీ మాకంటే స్ట్రాంగ్ అయిపోతుంది. F-35ను టర్కీకి కూడా ప్రొవైడ్ చేస్తే మాకున్న లెవరేజ్ ఉండదు. ఒకవేళ యుఎస్ఏ ఇవన్నీ కాదని F-35 కనుక టర్కీకు అమ్మిందా మా యొక్క సపోర్ట్ యుఎస్ఏకు ఉండదు అని ఇజ్రాయెల్ ప్రొటెస్ట్ చేసింది. యుఎస్ఏలో 25% ధనవంతులు యూదులే. యుఎస్ఏలో ఐపాక్ అని చెప్పి యుఎస్ఏ ఇజ్రాయెల్ పబ్లిక్ రిలేషన్ లాబీ ఉంటుంది. ఇజ్రాయెల్ దేశ హితం గురించి ఈ లాబీ అమెరికన్ కాంగ్రెస్లో పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఐపాక్ను కాదు అని చెప్పి ట్రంప్ పనిచేయడానికి లేదు. సో ఈ విధంగా ఇజ్రాయెల్ అండ్ అమెరికా మధ్యలో కూడా చిన్నగా గొడవలు జరుగుతున్నాయి. మొన్న ఇజ్రాయెల్ ఏం చేసింది, సిరియాలో టర్కీ మిలిటరీ బేసెస్ కట్టడానికి ట్రై చేస్తోంది, తమ యొక్క వెపన్స్ అండ్ రాడార్స్ను షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తోంది అని చెప్పి అల్ దుహూర్ ఎయిర్ బేస్పై దాడి చేసింది. దీని గురించి ఈరోజు మార్నింగే వీడియో చేశారు. టర్కీ శక్తివంతంగా మారడం ఇజ్రాయెల్కు ఇష్టం లేదు. బికాజ్ టర్కీ అనేది ఒక గుంటనక్క ఊసరు వెళ్ళి దేశం, రంగులు మార్చే దేశం అన్నమాట. టర్కీ అల్ షరాను సిరియాలో సపోర్ట్ చేస్తోంది కదా. అల్ షరా ఎవరు? మాజీ ఐఎస్ఐ ఉగ్రవాది, హమాస్ పట్ల సానుభూతి కలిగి ఉన్న వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ చేసే టర్కీకు F-35 ఫైటర్ జెట్, అది కూడా అమెరికా ఇవ్వడం అనేది ఇజ్రాయెల్కు రెడ్ ఫ్లాగ్ లాంటిది. బట్ యుఎస్ఏ కాంట్రాస్ట్గా టర్కీను వ్యూహాత్మకమైన పార్ట్నర్ లాగా చూస్తోంది. ఒకటి, టర్కీ మెడిటరేనియన్ సీలో ప్రెజెన్స్ ఉంచుకుంది. బ్లాక్ సీను యాక్సెస్ చేసే బాస్బరస్, డార్డిలినిస్ అనే 2 సముద్ర దారులు, చిన్న స్ట్రైట్స్ టర్కీ కంట్రోల్లో ఉన్నాయండి. ఈ స్ట్రైట్స్ను వాడే రష్యా బ్లాక్ సీను యాక్సెస్ చేస్తుంది అన్నమాట. అంటే రష్యా యొక్క వీక్నెస్ టర్కీ దగ్గర ఉంది. ఇప్పుడు మాస్కో నుండి వయా రెడ్ సీ ఇండియాకు ఏదైనా వస్తువులు సరఫరా చేయాలి అంటే బాస్పరస్ స్ట్రైట్ గుండానే చేయాలి. అండ్ ఈ స్ట్రైట్ టర్కీ కంట్రోల్లో ఉంది. టర్కీ నాటోలో ఒక మెంబర్గా ఉంది. టర్కీ అనేది సున్నీ ఇస్లామిక్ దేశం. 2019 కంటే ముందు అమెరికా యాక్చువల్లీ F-35 ఫైటర్ జెట్ను టర్కీకు అమ్మాలి. అయితే టర్కీ రష్యా నుండి S-400 అనబడే యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కొనే ఒప్పందం చేసుకుంది అని చెప్పి టర్కీపై క్యాట్సా శాంక్షన్స్ వేసి ఈ F-35 డీల్ను రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ లేదు F-35ను అమ్ముతాము, టర్కీ మాకు ఒక యూస్ఫుల్ పార్ట్నర్గా ఉంటుంది అంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్ టర్కీను రష్యా లేదా చైనాకు దగ్గర అవ్వకుండా చూసుకుంటున్నాడు. సో ఇస్లామిక్ నాటోలో అఫీషియల్గా సైన్ చేసే దేశాలన్నీ యుఎస్ఏ మిత్ర దేశాలే. సౌదీ అండ్ టర్కీకు యుద్ధ ఆయుధాలు అమ్మొచ్చు. దీనివల్ల ఎంతో డబ్బు యుఎస్ఏ సంపాదిస్తుంది. అండ్ ఈ ఇస్లామిక్ నాటో దేశాలు ఇరాన్తో యుద్ధం చేస్తే
అమెరికా కాపలా కాసే అవసరం ఉండదు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టే అవసరం ఉండదు. ఇప్పుడు అమెరికా యొక్క తలకాయ నొప్పి ఏంటి అంటే గల్ఫ్ దేశాలు సుసంపన్నంగా లేవు, అంటే తమను తాము డిఫెండ్ చేసుకోలేకపోతున్నాయి. అమెరికా సపోర్ట్ లేకపోతే ఇరాన్ను ఓడించలేకపోతున్నాయి. ఇప్పుడు ఈ ఇస్లామిక్ నాటో ద్వారా అమెరికా పక్కకు తప్పుకొని మీరు కొట్లాడి చావండి అని చెప్పి హ్యాపీగా యుద్ధ ఆయుధాలను అమ్మేసి ఓన్లీ పాలిటిక్స్ మాత్రమే చేస్తుంటుంది. ఎలాగైతే చైనా ఇరాన్కు ఓన్లీ యుద్ధ ఆయుధాలు అమ్మి ఎలాగైతే సపోర్ట్ చేస్తుందో, యూఎస్ఏ కూడా ఇస్లామిక్ నాటోకు యుద్ధ ఆయుధాలు అమ్మే కార్యక్రమాన్ని పెట్టుకుంది అన్నమాట. అంటే నెక్స్ట్ ఇంకొక 5 to 10 years తర్వాత మిడిల్ ఈస్ట్లో ఏదైనా యుద్ధం జరిగితే ఇస్లామిక్ నాటోనే యుద్ధ భూమిలో దిగుతుంది. నెక్స్ట్ ఇస్లామిక్ నాటోలో ఉన్న పాకిస్తాన్ను పింప్ లాగా అమెరికా వాడుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్పై నిఘాను ఉంచడానికి పాకిస్తాన్ ఉపయోగపడుతుంది. ఇండియా ఆర్మ్ ట్విస్ట్ చేయడానికి ఫ్యూచర్లో పాకిస్తాన్ యూఎస్ఏకు ఉపయోగపడవచ్చు. పాక్ డిస్పైట్ బీయింగ్ చైనీస్ యాలీ యూఎస్ఏకు చాలా అవసరమైన పార్ట్నర్. నెక్స్ట్ బంగ్లాదేశ్ దగ్గరకు వస్తే బంగ్లాదేశ్ యొక్క హెల్ప్ కూడా యూఎస్ఏకి కావాలి. బంగ్లాదేశ్ ఎక్కడుంది? స్ట్రైట్ ఆఫ్ మలక్కాకు దగ్గరలో ఉంది. మియాన్మార్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. మియాన్మార్లో క్వాంగ్ఫు పోర్ట్ ఉంది, అక్కడ నుండే చైనా ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే బంగ్లాదేశ్ అనేది గోల్డ్ మైన్లో మధ్యలో ఉంది కాబట్టి అమెరికాకు బంగ్లాదేశ్ యొక్క భూభాగం కావాలి. తారిక్ రెహమాన్ బ్రిక్స్ సమావేశం కోసం ఇండియాకు రాను అంటున్నాడు. మోడీ గారు స్వయాన లెటర్ రాసి మరీ ఆహ్వానించాడు. రెహమాన్ పెట్టిన కండిషన్ షేక్ హసీనాను అప్పజెప్పండి, అప్పుడే వస్తా అంటున్నాడు. షేక్ హసీనాకు ఉరిశిక్ష ప్రకటించాం, ఈవిడ్ను ఉరి తీయాలి, మాకప్పజెప్పండి అని చెప్పి చాలా మొండిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ సిగ్గు లేకుండా నేను ఇండియాకు వస్తే రెహమాన్ ఇండియాతో కాంప్రమైజ్ అయ్యాడు అని చెప్పి నా సపోర్టర్స్ అనుకుంటారు. నేను రాను అంటున్నాడు. బంగ్లాదేశ్ కార్డ్ ఇండియా దగ్గర ఉంది, ఆ కార్డు పేరు హసీనా. ఇంకా బంగ్లాదేశ్లో హసీనా ఫాలోయింగ్ తగ్గలేదు అంటున్నారు. August 6th రోజు ఇండియా నుండే లైవ్లో హసీనా బంగ్లాదేశీ ప్రజలతో మాట్లాడింది. ఒకవేళ ఇస్లామిక్ నాటోకు రెహమాన్ సపోర్ట్ చేసి బంగ్లాదేశ్ను యాంటీ ఇండియా హబ్గా మారిస్తే హసీనా ద్వారా బంగ్లాదేశ్లో కూకు ప్లాన్ చేయడానికి రా ఏదో స్కెచ్ వేసింది. రీసెంట్గా రా చీఫ్ పరాగ్ జైన్ రెహమాన్ను కలిశాడు. ఇండియన్ హై కమిషనర్ దినేష్ త్రివేది గారు కూడా కలిశారు. పర్సనలీ యాజ్ పర్ మై అనాలిసిస్ షేక్ హసీనా వల్ల బంగ్లాదేశ్కు మనం దూరం అవుతున్నామేమో అనిపిస్తోంది. తారిక్ రెహమాన్ చాలా తెలివిగా యూఎస్ఏ అండ్ చైనా అండ్ పాకిస్తాన్ ఈ ముగ్గురితో ఎంగేజ్ అవుతున్నాడు. పాకిస్తాన్తో ఎప్పుడూ లేని విధంగా మిలిటరీ అలయన్స్ కూడా చేసుకుంటున్నాడు. మీరేమైనా అనుకోండి, యాజ్ పర్ మీ జైశంకర్ గారి దౌత్య నీతి బంగ్లాదేశ్ విషయంలో ముఖ్యంగా హసీనా విషయంలో ఫెయిల్ అయిందేమో అనిపిస్తోంది. మన బ్యూరోక్రాట్స్ లేదా పొలిటీషియన్స్ కంప్లీట్లీ మిస్కాల్కులేట్ చేస్తున్నారేమో అనిపిస్తోంది. వేరే వాళ్ళలాగా గాల్లో ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడం లేదు. దాదాపు 50కు పైగా ఆర్టికల్స్ చదివి తారిక్ రెహమాన్ ఇండియా నుండి డ్రిఫ్ట్ అవుతున్నాడు అని చెప్తున్నా. అండ్ దీని గురించి ఆధారాలు కూడా చూపిస్తా. హసీనాను సిఐఏ గెంటేసింది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకరుర్ జమాన్ యూఎస్ఏ ఆర్మీతో కాన్స్టెంట్గా ఎంగేజ్ అయ్యాడు, కోఆర్డినేట్ చేశాడు. హసీనాకు రక్షణ కల్పించలేమని చెప్పి బంగ్లాదేశ్ ఆర్మీ చేతులు ఎత్తేసిన తర్వాతే హసీనా ఇండియాకు వచ్చేసి పారిపోయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్లో హిల్లరీ క్లింటన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన మొహమ్మద్ యూనిస్ ఇంటరిమ్ లీడర్ అయ్యాడు. కట్ చేస్తే యూఎస్ఏ ఆర్మీ బంగ్లాదేశ్లో దిగింది. జాయింట్గా డ్రిల్స్ చేస్తున్నారు, మిలిటరీ ట్రైనింగ్ చేస్తున్నారు. చిట్టోర్గ్రామ్లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఇప్పుడు కూడా చూసుకోండి 100 కంటే ఎక్కువ యూఎస్ఏ ఆర్మీ సోల్జర్స్ అక్కడ ఉన్నారు. బంగ్లాదేశ్లో యూఎస్ఏ ఆర్మీ మూమెంట్స్ పెరిగాయి, సర్జ్ అయ్యాయి. కావాలంటే ఆర్టికల్స్ చూడండి. రకైన్ కారిడార్లో యూఎస్ఏ ట్రైనింగ్ ఇస్తోంది, ఆర్టికల్స్ చదువుకోవచ్చు. రోహింగ్యాలను సర్గే గోర్ కలుస్తున్నాడండి. ఇండియన్ అంబాసిడర్ సర్గే గోర్ బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడి రోహింగ్యాలను కలుస్తున్నాడు. మియాన్మార్ బోర్డర్లో అమెరికా తమ యొక్క మూమెంట్స్ను పెంచేసింది. తారిక్ రెహమాన్ నెక్స్ట్ పిఎం అయ్యాడు. ఆ తర్వాత ఇంకా ఎక్కువగా యూఎస్ఏ ఆర్మీ బంగ్లాదేశ్తో చొచ్చుకుపోయింది. స్ట్రాటజికలీ స్ట్రైట్ ఆఫ్ మలక్కాకు చాలా దగ్గరలో బంగ్లాదేశ్ ఉంటుంది. మలక్కాలో చైనీస్ మూమెంట్స్పై నిఘాను ఉంచడానికి, బే ఆఫ్ బెంగాల్ ఈవెన్ ఇండియన్ ఓషన్లో నిఘాను పెంచడానికే బంగ్లాదేశ్ యొక్క భూభాగం యూఎస్ఏకి కావాలి. యూఎస్ఏ బంగ్లాదేశ్ టెక్స్టైల్స్పై టారిఫ్ను కూడా తగ్గించింది. బంగ్లాదేశ్లో జిహాదీలు ఎక్కువయ్యారు. జమాతే ఇస్లామీ, హిఫాజతే ఇస్లామీ, అల్ ఖైదా అఫిలియేటెడ్ గ్రూప్, ఐసిస్ అఫిలియేటెడ్ గ్రూప్, సున్నీ జిహాదీలు, ఇలా ఎన్నో ఉగ్రవాద సంస్థలు బంగ్లాదేశ్లో ఎప్పుడూ లేని విధంగా పెరిగిపోయాయి. బంగ్లాదేశ్ పాక్తో దగ్గర అవుతోంది. ఇప్పుడు ఇస్లామిక్ నాటోలో జాయిన్ అవుతోంది. మన దగ్గర మిగిలింది 78 ఏళ్ల షేక్ హసీనా మాత్రం. ఓకే, ఆవిడను ఎప్పుడు లాంచ్ చేస్తారు? 5 years తర్వాత లాంచ్ చేస్తారు అనుకోండి. లాంచ్ చేసిన ఈవిడ గెలుస్తుందా, ఈవిడ రిలవెంట్గా ఉంటుందా అనే గ్యారంటీ ఎవరి దగ్గర లేదు.
షేక్ హసీనాను దుబాయ్కు పంపి ఇప్పటికైనా తారిక్ రెహమాన్ను మన వైపు లాక్కోవడం అనేది చాలా రీజనబుల్గా అనిపిస్తోంది. లేదు అంటే పాక్ పై దాడి చేస్తే ఆర్టికల్ 5 యాక్టివేట్ అయి బంగ్లాదేశ్ మనపైన ఇంకొక ఫ్రంట్ను ఓపెన్ చేసే ప్రమాదం ఉంది. లేదా పాక్ ఒక ఉగ్రవాదులకు బంగ్లాదేశ్ ఆశ్రయం ఇస్తోంది. ఆల్రెడీ జైష్, లష్కర్ వీళ్ళందరూ తమ యొక్క సబ్ బ్రాంచెస్ ను బంగ్లాదేశ్ లో ఓపెన్ చేసుకున్నారు. స్ట్రైట్ ఆఫ్ మలకాను బ్లాక్ చేసే సామర్థ్యం ఇండియన్ నేవీకే ఇప్పటి వరకు ఉండేది. ఇప్పుడు యుఎస్ఏ నేవీ బంగ్లాదేశ్ లో చొచ్చుకుపోయింది కాబట్టి ఆ లెవరేజ్ కూడా మనం కోల్పోయాం. రేపొద్దున యుఎస్ఏ చైనా మధ్య యుద్ధం వస్తే బంగ్లాదేశ్ ను ఒక బేస్ గా మార్చుకొని అమెరికన్ సైనికులు స్ట్రైట్ ఆఫ్ మలకాను బ్లాక్ చేయగలరు. అంటే ఇండియా నువ్వు పక్కన పెట్టే అవకాశం ఉంది. 1958లో ఇలాగే దలైలామాను పెట్టుకున్నాం. టిబెట్కు ఇండిపెండెన్స్ వచ్చిందా? రాలేదు. 1962లో యుద్ధం వచ్చింది. అక్సై చిన్ను కోల్పోయే పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ గురించి యుద్ధాలు జరుగుతున్నాయి. షేక్ హసీనాకు 50 ఏళ్ళుంటే ఏమోలే ఏజ్ ఉంది, 10 ఇయర్స్ తర్వాత అయినా యాంటీ ఇన్కంబెన్సీలో భాగంగా ఈవిడను మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు అనుకోవచ్చు. బట్ ఈవిడ ఏజ్ 78 ఇయర్స్. ఇంకొక 4 ఇయర్స్ తర్వాత బంగ్లాదేశ్లో ఎన్నికలు జరుగుతాయి. అప్పటికే ఆవిడ ఏజ్ 82 ఇయర్స్. ఒకవేళ సిఐఏ ప్లాంట్ చేసి న్యూఢిల్లీలో షేక్ హసీనా తినే ఫుడ్లో విషం పెట్టు లేదా పేస్ట్లో విషం పెట్టి చంపేసిందా అంతే. ఈవిడను ఎవరూ చంపకపోయినా ఇంకొక 5 to 6 ఇయర్స్ మాత్రమే ఈవిడ బ్రతికే అవకాశాలు ఉన్నాయి. అండ్ మీరు చూసుకుంటే షేక్ హసీనాను మనం న్యూఢిల్లీలో పెట్టుకొని రా చీఫ్ మోడీ గారు, దినేష్ త్రివేది గారు, ఓం బిర్లా గారు ఇలా పెద్ద పెద్ద నాయకులందరూ రెహమాన్ను బ్రిక్స్ సమావేశానికి రా అని చెప్పి కాగా పడుతున్నాం. బంగ్లాదేశ్ అవకాశం ఏంటి? ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ లేదు, ఫారెన్ రిజర్వ్స్ డ్రైన్ అయ్యాయి. అటువంటి దేశ నాయకుడిని బుజ్జగించడం, బామాడడం అయితే నాకైతే నచ్చలేదు. ఒకవేళ రేపు దినాన ఇస్లామిక్ నాటోలో బంగ్లాదేశ్ ఎంట్రీ ఇస్తే భారత్ను వీళ్ళు అన్ని వైపులా చుట్టుముడతారు. అంటే 2 sides పాకిస్తాన్, బంగ్లాదేశ్. నెక్స్ట్ టర్కీ డ్రోన్ సప్లై చేస్తుంది, సౌదీ అన్అఫీషియలీ డబ్బునిస్తుంది, రైట్? సో ఈ విధంగా రేపు దినాన ఆపరేషన్ సింధూర్ 2.0 లాంచ్ చేస్తే మనకు కొంచెం కష్టంగా మారే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ హోమ్ మినిస్టర్ ఏమంటాడు అంటే, అయ్యా మీరు మా యొక్క శత్రువుకు ఆశ్రయం ఇచ్చి మాతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నారు, ఇది ఎప్పటికీ సాధ్యం కాదు అంటున్నాడు. అండ్ జమాతే ముల్లాలు ఇంకొక 2 ఇయర్స్ చాలండి. ఇంకొక 2 ఇయర్స్లో బంగ్లాదేశ్లోని అన్ని మద్రసాలలో జిహాదీ విషయాన్ని ఎక్కించి హసీనాను విలన్ చేసి రా ఏజెంట్ చేసి అక్కడి యువత బ్రెయిన్ను ఈజీగా వాష్ చేయగలరు. ఇది 100% 1000% కన్ఫర్మ్. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు, కాంగ్రెస్ ఎంత డబ్బు ఇచ్చింది అని కమెంట్ పెడతారు. నేనిచ్చే సమాధానం, నేను ఒక సోలో క్రియేటర్, నాకు ఏ పార్టీ డబ్బు అవసరం లేదు అండ్ నా స్కిల్స్తో నేను డబ్బులు సంపాదించుకోగలను. ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అని చెప్పి మాట్లాడే ముందు డేటా, ప్రూఫ్స్, ఫ్యాక్ట్స్తో క్రిటిసైజ్ చేయాలి. పొద్దున లేచి అదే పనిగా ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసుకుంటూ పోతే ఇండియాపై ఎవరూ నమ్మకాన్ని పెంచుకోడు, ఇండియాలో ఎవడూ పెట్టుబడులు పెట్టాడు, ఇండియాను వదిలి అందరూ పారిపోతారు. సో ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని చెప్పాలి, చెడ్డ చేస్తే చెడు అని చెప్పాలి. జియో పాలిటిక్స్ లో ఇండియన్ ఇంట్రెస్టే చూసుకోవాలి. నెక్స్ట్ ఇండియా ఇజ్రాయెల్ నాటో లాంటి అలయన్స్ చేసుకుంటుందా అనేది చూడాలి. అంటే చేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ డిఫెన్స్ అగ్రిమెంట్స్ ఎన్నో చేసుకున్నాం. ఇజ్రాయలీ డ్రోన్స్, ఇజ్రాయలీ మిజైల్స్, ఆర్టిలరీ షెల్స్ అన్ని ఇప్పుడు ఇండియాలోనే ఉత్పత్తి అవుతున్నాయి. దిస్ ఈస్ వెరీ గుడ్ న్యూస్. బట్ అఫీషియల్లీ మనం బాహాటంగా ఇజ్రాయెల్తో ఇజ్రాయెల్ ఒకవేళ యుద్ధంలో ఇరుక్కున్న అన్ని వైపులా ఇజ్రాయెల్ను చుట్టుముట్టినా కూడా మనం డైరెక్ట్ గా సపోర్ట్ చేయడం లేదు, ఇండైరెక్ట్ గా యుద్ధ ఆయుధాలను అమ్మే సపోర్ట్ చేస్తున్నాం. ఒకవేళ టర్కీ, బంగ్లాదేశ్ కనుక డైరెక్ట్ గా పాకిస్తాన్ కు సపోర్ట్ చేశారా, ఇండియా ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేయాల్సిందే, ఆర్మేనియాకు కూడా సపోర్ట్ చేయాల్సింది. ఇండియా ఇజ్రాయెల్ AA అలయన్స్ లో ఆర్మేనియా, సైప్రస్ ను కూడా కలుపుకోవాలి. అంటే మనం కూడా చాలా తెలివిగా ఇలాంటి ఒక అలయన్స్ చేసుకోవాలి. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటాం. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.